ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్సీ కపిలబాయి దిలీప్ కుమార్. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మాయిపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యం కళ్ళాల్లోకి తెచ్చి నెల గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, లేని పక్షంలో రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాకు అట్లా కూడా కిలో పోతుంది, ఇట్లనే ఏది సుక్క అవుతుంది కదా, ఏమంటారు డ్రై అవుతుంది కదా. డ్రై అయినప్పుడు కింటాల్ 1 kg డౌన్. ఈ ఎండి ఉంది కదా, రేపు పొద్దుగాల వర్షం కొడితే ఈ కిందికెళ్ళి నీళ్లు పోతుంటే ఈ యొక్క 100 కిలోల 100 బస్తాలు అవుతున్నాయి అనుకో. అందరికి కలిపి 40 లారీలు పడినాయి. చాలా డిలే అవుతుంది. అంటే ఇక్కడేమో లోడింగ్కి లేబర్ సరిగ్గా లేరు, అక్కడ అన్లోడింగ్ లేబర్ లేరు. దీనివల్ల ఇక్కడ పెరిగిపోయాయి నిల్వలు. ఇది రైతుకు తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగులుస్తుంది. ఒక్క చిన్న చినుకు పడ్డదంటే వీళ్లకు ఇక్కడున్న ప్రతి కుప్పలో 50 కిలోలు కోల్పోయే పరిస్థితి ఇలా కనపడుతుంది. మరి ఎందుకు ఇది కొత్త అనుభవం కాదు ప్రభుత్వానికి. ప్రతి సంవత్సరం ఇదే గొడవ. సీజన్ స్టార్ట్ కాగానే వాళ్ళకి కావాల్సినటువంటి సంచులు ఉండవు, వాళ్ళకి కావాల్సినటువంటి లేబర్ దొరకరు. తర్వాత అక్కడ కొనడానికి మిల్లర్లు రెడీగా ఉండరు. ఇక్కడ కొన్న కమిషన్లు అడుగుతున్నారు. రైతును గోసపుచ్చుకోవడంతో మరొకటి కాదు. కాంగ్రెస్ ఎంతో గొప్పలు చెప్పుకొని అది రైతుల ప్రభుత్వం చెప్పినా కూడా ఇటువంటి సీనేరియో అన్నది ఇక్కడ ఉంటాం అన్నది బాధాకరం. సో ఇది ఒకటే దగ్గర కాదు, ఎంటైర్ తెలంగాణలో అన్ని కూడా మామూలుగా విషయ సేకరణ చేస్తే అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనపడతా ఉంది. చాలా డిలే అవుతుంది ధాన్యం ప్రొక్యూర్ చేయడం అనేది. సో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను. వేరే విషయాలు కాదు, ఈ రోజు ఉన్నటువంటి సీజన్ దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని ఈ సెంటర్లో ఎట్లా వస్తే అట్లా ధాన్యాన్ని తక్షణమే లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టాలి. వాళ్లకు అదనంగా సంచులు చేకూర్చాలి. టార్పాలిన్స్ కూడా సరైన లేవు. రేపు మా టార్పాలిన్ కొరత వస్తుంది.